తులారాశి వారి ఫలితాలు. దాదాపుగా ఈ రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో రెండవ పక్షంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కొంతవరకు బాగా కనబడుతున్నాయి. కాకపోతే మొదటి వారంలోనే, అంటే ఆగస్టు మాసం రెండవ పక్షంలో మొదటి వారంలోనే అనుకూలమైనటువంటి ఫలితాలు, అంటే చాలా మంచి ప్రయోజనాలు, వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగ పరంగా కూడా అనుకూలత. రెండవ పక్షంలో రెండవ భాగంలో, అంటే రెండవ వారంలో కాస్త వెసులుబాటు, జాగ్రత్తలు పాటిస్తూ పనికిమాలిన విషయాల కోసం ప్రాకులాడకుండా లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటే మంచిది. మొదటి వారంలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. విద్యార్థులకి చక్కటి విద్యాభివృద్ధి. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం. ఈ పక్షం మొత్తంలో మీకు మంచి విజయాన్ని సాధించే అవకాశాలు. హయగ్రీవుడి అష్టోత్తరం చదవండి చాలు. మీరు రోజు హయగ్రీవ అష్టోత్తరం చదువుకుంటే తప్పకుండా మీకు మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే ఆర్థిక విషయాల్లో పొదుపుని కొద్దిగా తెలుసుకోండి. పొదుపు అంటే ఏమిటి, ఎక్కడ జాగ్రత్త పడాలి, ఎక్కడ. ఇప్పుడు ఒకటి, పొదుపు అంటే ఏమి లేదండి, నా భాషలో ఖర్చును నియంత్రించుకోవడం పొదుపు. ఖర్చు పెట్టేటువంటి విషయంలో రూపాయి ఖర్చు పెట్టే దగ్గర మీరు 40 పైసలతో ఆ పని పూర్తి చేసుకోగలిగితే మీరు పొదుపు చేసినట్టే. మీ జీవితం బంగారుమయం, మీ జీవితం అదృష్టయోగం, మీ జీవితంలో ఉన్నత స్థానాన్ని, ఉన్నత శిఖరాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. అందుతప్ప ఖర్చును నియంత్రించుకోలేకపోతే ఎంతటి వాడైనా సరే ఈ యొక్క బుగ్గిపాలైపోతాడు, అనాథ అయిపోతాడు. అపర కుబేరుడైనా సరే దరిద్రుడిగా మారక తప్పదు. ఇవి సినిమాలు కావు. బిచ్చగాడు కోటీశ్వరుడేది సినిమాల్లో కనబడుతుంది. మన జీవితంలో, నిజ జీవితంలో కనపడే అవకాశం లేదు. ఎవరైతే ఖర్చును కంట్రోల్ చేసుకుంటారో వారే ధనయోగము, ధనవంతులు, బిలినియర్స్ కాదు మిలినియర్స్ అవుతారు వాళ్ళు. బిలినియర్స్ అవుతారు వాళ్ళు. దాని గురించి మీరేమి కంగారు పడక్కర్లేదు. వస్తువాహన సౌలభ్యం కూడా బాగా ఉంటుంది. కానీ మొదటి వారంలోనే మీకు విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల లాభం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉండడం. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. దర్శకులకి, నిర్మాతలకి, బుల్లితెర నటులకు కూడా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు. మీ సినిమా నిర్మాణం మొదలుపెట్టినా, సినిమా మీరు విడుదల చేసినా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి. రాజకీయ రంగంలో కూడా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం. బంధుమిత్రుల వల్ల లాభం. ఆస్తి పంపకాల అభివృద్ధి, మాతాపితృల సౌఖ్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యసనానికి బానిసైన మీరు వ్యసనంలోంచి బయటపడే అవకాశం ఉంది. అంతటి అదృష్టవంతుల యోగం ఇవ్వాలి. మరి అదే మొదటి వారంలో అత్యంత శుభయోగాలనే కదా. రెండో వారంలో మళ్ళీ చెడు సావాసాల వైపు దృష్టి మళ్ళుతుంది. కానీ దాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే, హనుమాన్ చాలీస పారాయణ చేసుకోగలిగితే తప్పకుండా మీ యొక్క దృష్టి శుభకార్యం వైపు, శుభమైనటువంటి స్థితి వైపు మళ్ళుతుంది. అది మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కుటుంబానికి మంచి పటిష్టత, ఆనందం కలిగిస్తుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్జీ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించవచ్చును. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి బలంగా ఉంటుంది. ప్రమోషన్ కోసం ఈ రెండవ పక్షంలో మొదటి వారంలోనే మీ ప్రమోషన్ వచ్చేస్తుంది. బట్ ప్రమోషన్ వచ్చిన తర్వాత రెండో వారంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. హక్కులు మాత్రం కావాలి, మరి బాధ్యతలు స్వీకరించాలి కదా. ఆ బాధ్యతలు స్వీకరించే సమయంలో మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ పక్కన అనుకుంటాడు, నేను నీకంటే సీనియర్ని, నాకు ప్రమోషన్ రాలేదు, నీకు ప్రమోషన్ ఎలా అవుతుందని అనుకునేటువంటి వ్యక్తులు కూడా పక్కన ఉంటారు. ఎందుకంటే వాడి పనితనం సరిగ్గా లేకపోవడం వల్ల వాడికి ప్రమోషన్ రాల. నీ పనితనము, నీ ప్రయోజనకరమైనటువంటి వృద్ధి నీకు ఉద్యోగ అభివృద్ధిని కలిగించింది. అది వాడికి తెలియదు. వాడు సీనియరే, నీకంటే 3 ఏళ్ళ ముందు వచ్చాడు, కానీ ఆ పనితనంలో మెళ్ళుకోలుతలేదు, ఆ సబ్జెక్ట్ మీద వాడి కాన్ఫిడెన్స్ లేదు, వాడు ఎప్పుడు డుమ్మాలు కొట్టి పని ఎగ్గొట్టినవాడు కాబట్టి వాడికి ప్రమోషన్ ఇవ్వలేదు. అంత సింపుల్. దీన్ని మీరు గమనించుకొని ఆ బుద్ధితో రెండో వారంలో ఒత్తిడిని అధిగమించగలిగితే మీకు శుభకరం, ఉద్యోగ లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థులు కూడా మంచి విద్యా లాభాలు ఉంటాయి. ఇక వ్యాపార విషయానికి వచ్చేస్తే మీరు ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, అలాగే ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి చాలా మంచి అభివృద్ధికరం. అంటే ఈ ఈవెంట్ చేసే వారికి విదేశాలు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాయంలో కూడా అనుకూలత. సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి బాగా కనపడుతోంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఆనందకరమైనటువంటి శుభయోగాలు బలంగా కనబడుతున్నాయి కదా.
మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, అలాగే కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. ధనయోగము, వస్తులాభము, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపక లాభాలు కూడా ఉన్నాయి. కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం. విద్యా ఉద్యోగం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శుభకార్య నిమిత్తమై సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. సోదరుల మధ్య మైత్రి, అనుకూలత, ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూల శుభయోగాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కూడా లాభం ఉంది. రెండవ పక్షంలో రెండవ వారంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, గృహలాభం ఉంటుంది, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ పక్షము ప్రతిపక్షము కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.